విజయనగరంలో ఒక రోజు ఆలయంలో ఉన్న బంగారు గంట మాయమైపోయింది. రాజసభలో అందరూ ఆందోళనతో కూర్చున్నారు. ఆలయానికి చెందిన బంగారు గంట మాయం అయింది. దొంగను పట్టుకోకపోతే రాజ్యంలో శాంతి ఉండదు. మహారాజా, ఇది చాలా క్లిష్టమైన విషయం. ఎలా కనుక్కోవాలో అర్థం కావడం లేదు. అందరూ దిగులు పడుతుంటే తెనాలి రామకృష్ణ మాత్రం చిరునవ్వుతో నిలబడ్డాడు. మహారాజా, దొంగను పట్టుకోవాలంటే దొంగల బుద్ధినే వాడాలి. దీన్ని నేను చూసుకుంటాను. రామకృష్ణ, నువ్వు ఏదో మార్గం చూపుతావని నాకు తెలుసు. రాజుగారి గదిలో రహస్యంగా చర్చ. రామకృష్ణ, నాకు ఏం అర్థం కావడం లేదు. మన రాజ్యం ఎంత గొప్పదో ఇంతటి కాపలాలు ఉన్నా ఆ బంగారు గంట మాయం అవ్వడం ఎలా సాధ్యం? మహారాజా, దొంగ ఎంత తెలివిగా దొంగతనం చేసినా ఒక పొరపాటు తప్పక చేస్తాడు. అదే మనకు దారి చూపుతుంది. రాజుగారితో సమావేశం ముగిసిన తర్వాత తెనాలి రామకృష్ణ తన ఇంట్లో కూర్చుని లోలోపల ఒక వ్యూహం ఆలోచిస్తున్నాడు. దొంగలు ఎప్పుడూ భయపడతారు. నిజానికి వాళ్ళ మనసే వాళ్లను పట్టేస్తుంది. ఆ భయాన్ని నేను ఒక ఆయుధంలా వాడాలి. సరే, ఒక చిన్న మాయా ఆట ఆడితే సరిపోతుంది. దేవుడి పేరుతో చెప్పిన అబద్ధాన్ని ప్రజలు సత్యంలా నమ్ముతారు. దొంగ మాత్రం భయంతో వణికిపోతాడు. చక్కటి ప్లాన్ ఇది. దొంగను నేను కాకుండా అతడే తన చేత్తో బయట పెట్టుకుంటాడు. రామకృష్ణ ఊరంతా ఒక ప్రకటన చేయించాడు. రేపు ప్రత్యేక పూజ జరుగుతుంది. ఆ పూజలో దేవుడు దొంగను బయటపెడతాడు. దొంగ చేతిలో ఉన్న కర్ర రాత్రికి రాత్రే 2 అంగుళాలు పెరుగుతుంది. ప్రజలంతా ఆశ్చర్యపడ్డారు. కానీ నిజమైన దొంగ మాత్రం భయంతో వణికిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఉదయకిరణాలు పడి పక్షులు కిలకిలారావం చేస్తుంటే రాజ్యం అంతా ప్రశాంతంగా కనిపించింది. కాని దొంగ గుండె గజగజలాడుతోంది. అన్యో దేవుడా, ఈ గంటను దొంగలించిన నాటి నుండి నా గుండె ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా లేదు. ఎవరైనా కనుక్కుంటారేమో అనిపిస్తోంది. రాత్రింబగళ్ళు ఈ గంటే నా మీద బరువుగా వేలాడుతోంది. రామకృష్ణ ఏదో పూజ అంటున్నారు. కర్ర పెరుగుతుందట. నిజమేనా? లేక అతని కొత్త యుక్తి ఏదైనా? లేదు, నేను జాగ్రత్తగా ఉండాలి. కాని ఈ గంట, దీన్ని ఎక్కడ దాచాలో అర్థం కావడం లేదు. భయంతో వణికిపోతూ దొంగ చుట్టూ ఎవరూ లేరని చూసుకుని ఒక పెద్ద వేప చెట్టును ఎంచుకున్నాడు. ఆ చెట్టులోని రంధ్రం లోపల బంగారు గంటను నెమ్మదిగా నెట్టాడు. ఇక ఎవరికీ దొరకదు. చెట్టు కూడా నా స్నేహితుడిలా దానిని కాపాడుతుంది. అయ్యో, కర్ర పెరిగిపోతే పట్టుబడిపోతాను. ముందుగానే నా కర్రని 2 అంగుళాలు కత్తిరించేస్తే తప్పించుకోవచ్చు. పూజ రోజు వచ్చింది. అందరికీ ఒక్కో కర్ర ఇచ్చారు. అందరూ కర్రలు పట్టుకోండి. నిజాయితీ గలవారు భయపడనవసరం లేదు. రామకృష్ణ ఇచ్చిన కర్రలను అందరూ గౌరవంగా చేతిలో పట్టుకుని ఒక్కొక్కరు తమ తమ ఇళ్లకు తీసుకెళ్లారు. ఎవరికీ తెలియని ఒక ఆందోళన, ఒక ఆసక్తి అందరి ముఖాల్లో కనిపించింది. రేపు ఉదయం నిజం బయట పడుతుందా అనే ఉత్కంఠతో గ్రామం నిండిపోయింది. దొంగ భయంతో వణికిపోతూ కర్ర చివరిని నెమ్మదిగా కత్తిరించాడు. తరువాతి రోజు రామకృష్ణ అన్ని కర్రలను వరుసగా కొలవమని చెప్పాడు. మహారాజా, ఒక్క కర్ర మాత్రమే మిగతా వాటికంటే చిన్నది. దొంగకే భయం వేసి తన కర్రను కత్తిరించాడు. నేను ఏమీ చేయలేదు మహారాజా. కర్ర యాదృచ్ఛికంగా చిన్నదేందేమో. అయ్యో బాబోయ్, కర్రలకి కత్తిరించే అలవాటు ఉండదు. కానీ దొంగలకి మాత్రం భయముండి కత్తిరించే అలవాటు ఉంటుంది. రామకృష్ణ, నీ తెలివితేటలు నిజంగానే బంగారం. బంగారు గంట కంటే నీ బుద్ధి గొప్పది. మహారాజా, బంగారు గంటను దొంగతనం చేయొచ్చు. కానీ తెలివిని ఎవరూ దొంగతనం చేయలేరు. దొంగని శిక్షించి బంగారు గంటను తిరిగి ఆలయంలో ఉంచారు. రాజ్యం అంతా సంతోషంతో నిండిపోయింది.